కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వరద సహాయక చర్యలు ముమ్మరం చేశామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ తెలిపారు. జిఆర్ కాలనీలో వివిధ శాఖల అధికారులతో పర్యవేక్షించారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యా, వ్యవసాయ శాఖల నష్టంపై అంచనా వేస్తున్నామని తెలిపారు. వరదలకు నష్టపోయిన ప్రతి కుటుంబానికి 11,500 రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామంటున్న జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సహాయక చర్యలకు పరిశీలిస్తున్నారు. జిఆర్ కాలనీలో చేపట్టిన సహాయక చర్యలపై కలెక్టర్ సందర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎట్లా జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సహాయక చర్యలు ఎట్లా జరుగుతున్నాయి? ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఈ టౌన్లో ఉన్న జిఆర్ కాలనీలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మిషన్ మోడ్లో అన్ని రిలీఫ్ వర్క్స్ నడుస్తున్నాయి. మొత్తం 48 హౌసెస్ ఇక్కడ ఉన్నాయి. 48 హౌసెస్లో శానిటేషన్, క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి పోయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ చెక్ చేస్తున్నారు. సో దాదాపు నెక్స్ట్ 1-2 అవర్స్లో పవర్ కూడా రిస్టోర్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ప్రతి ఇంటికి కోసం హౌస్ డ్యామేజెస్ ఉన్నాయి. సో దానికోసం 11,500 ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ చిన్న రోడ్ రిపేర్స్, అవన్నీ శానిటేషన్ వర్క్స్ అవి కూడా నడుస్తున్నాయి. దాంతోపాటు ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేయడం జరుగుతుంది. కొన్ని రిలీఫ్ మెటీరియల్ కూడా ఇమీడియట్లీ డిస్ట్రిబ్యూషన్ చేపిస్తున్నాము ఈరోజు. లైక్ బేసిక్ బెడ్షీట్, యుటెన్సిల్స్, గ్రోసరీ ఐటమ్స్, రాషన్స్ అది కూడా కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది ఇక్కడ. ఈరోజు చాలా మున్సిపల్ సిబ్బంది, ఫైర్ ఆఫీషియల్స్ అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. వాలంటీర్స్ కూడా ఉన్నారు. థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. సో ఈరోజు ఇక్కడ జిఆర్ కాలనీలో ఇట్ విల్ బీ నార్మల్ ఫ్రమ్ టుడే. జిల్లా వ్యాప్తంగా ఎంత నష్టం జరిగింది? ఇప్పటికే ప్రాథమిక అంచనా వేశారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? అన్ని డిపార్ట్మెంట్ నుంచి ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు అరౌండ్ ఇమీడియట్ రిపేర్స్ అండ్ పర్మనెంట్ రిపేర్స్ సెపరేట్ ఉంది. సో ఎస్టిమేట్స్ చేయడం జరిగింది. ఆర్ఎండ్బి రోడ్స్, పిఆర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని మున్సిపల్ కమిషనర్ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేట్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ పని ఇప్పుడు కంటిన్యూస్ ఉంది. సో ఈరోజు కూడా అప్డేట్స్ ఉంటాయి. వీ విల్ షేర్ విత్ యూ. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్రాప్ సర్వే చేస్తున్నారు, ఎక్కడ కూడా డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు కూడా ఇనండేషన్ ఉంది. సో ఇనండేషన్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత యాక్చువల్ ఫిగర్స్ వస్తాయి. సో ఇప్పుడు కూడా ప్రివెన్షన్ పర్పస్ కోసం 3 SDRF టీమ్స్ ఇక్కడ స్టేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, పిఆర్, ఇరిగేషన్ అందరూ ఫీల్డ్లో చాలా మంచి కోఆర్డినేషన్తో పని చేస్తున్నారు. ఇమీడియట్లీ రోడ్ రిస్టోరేషన్, ఎక్కడ కూడా పవర్ డిస్రప్షన్ ఉంటే అక్కడ పవర్ రిస్టోర్ చేయడం జరుగుతుంది. నిన్నటి వరకు 35 విలేజెస్లో పవర్ డిస్టర్బ్ అయింది. అన్ని విలేజెస్లో పవర్ రిస్టోర్ చేయడం జరిగింది. సో దాదాపు జిల్లాలో పవర్ ప్రాబ్లం ఇప్పుడు ఏం లేదు. ఓన్లీ జిఆర్ కాలనీలో ఈరోజు అయిపోతుంది. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాం. సహాయక చర్యలు కూడా పూర్తి చేస్తున్నాము. స్వచ్ఛంద సంఘాలు, ప్రజా సంఘాలతో చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ప్రతి ఇంటికి డ్యామేజ్ కింద 11,500 రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HMTV, కామారెడ్డి.